కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు వేయండి, అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తాం, ఇల్లు నిర్మించుకోవడానికి 4 లక్షల రూపాయలు ఉచితంగా మంజూరు చేస్తాం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ నమ్మి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి తీసుకొచ్చారు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూటమి ప్రభుత్వం అర్హుల జాబితా తయారు చేసి 2 సెంట్లు పట్టణాల్లో ఇవ్వడానికి ఇంకా తాత్కారం చేస్తున్నందుకు నిరసనగా ఈరోజు కళానగర్ జీవీఎంసీ 7వ వార్డు మధురవాడ ఏరియా కళానగర్ సచివాలయం వద్ద 61 నెంబర్ సచివాలయం కార్యదర్శికి వినతిపత్రం ఇస్తున్నాం. తక్షణమే కూటమి ప్రభుత్వం తాత్కారం చేయకుండా పేదలకి పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి, ధరలు పెరిగాయి కాబట్టి మీరు ఇస్తామన్న 4 లక్షలకి 1 లక్ష పెంచి 5 లక్షల రూపాయలు ఉచితంగా మంజూరు చేసి ఆదుకోవాలని, అదేవిధంగా వివిధ కారణాలతో మీరు తీసేసినటువంటి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లన్నీ పునరుద్ధరణ చేయాలని, పూర్తయినటువంటి టిట్కో ఇల్లు సకల సదుపాయాలతో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి దసరాకి ఇస్తాం, దీపావళికి ఇస్తాం, సంక్రాంతికి ఇస్తాం, ఇప్పుడు ఉగాదికి ఇస్తామని చెప్పి తాత్కారం చేస్తున్నారు తప్ప ఇవ్వలేదు. అవి కూడా అర్హులకి ఇప్పటికే అలాట్ చేసినటువంటి వాళ్ళకి తక్షణమే వారికి స్వాధీనం చేయాలని, అలాగే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కాపాడి అందులో పట్టణ ప్రాంతాల్లో పేదలందరికీ 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ప్రజలందరి చేత ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని నిరూపణ చేసి ప్రజల్లో ఆదరణ పొందాలని ప్రజలందరి తరపున ఈరోజు 61వ సచివాలయం దగ్గర నిరసన తెలియజేసి కార్యదర్శి గారికి వినతిపత్రం ఇచ్చి వెంటనే ఈ 2 సెంట్ల ఇళ్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో ఇవ్వాలని లబ్ధిదారులందరి తరపున, సిపిఐ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒకసారి అది క్లియర్గా పెట్టండి. పట్టణ ప్రాంతాల్లో పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలి. ఇళ్ల స్థలం ఉచితంగా ఇచ్చి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అర్హులైన పేదలందరికీ వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలి. అనేక కారణాల వల్ల రద్దు చేసినటువంటి